2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. చాలా సింపుల్గా చిన్న చిన్న వాటితోటే మనం ఈ పచ్చడి అనేది రెడీ చేసుకుందాం. ఫస్ట్ 2 ఉల్లిపాయలు తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి తొక్కలు తీసేసి అవి కూడా పక్కన ఉంచేసాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అది మన చింతకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం పులుపు అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంచెం మోతాదుగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకుందాము. వేసుకున్న తర్వాత దాన్ని కలిపి పక్కన చేసుకుందాం. తర్వాత ఆ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాని తర్వాత మనం పక్కన కడిగి పెట్టుకున్నటువంటి చింతకాయలు అవి 2 ఒక దగ్గర వేసి రోట్లో దంచిన తర్వాత మంచిగా మెదగాలి. అవి అది పూర్తిగా దంచక ముందుకే మా చిన్నారి పాప టేస్ట్ చూస్తా అని పెట్టు మమ్మీ అంటే కొంచెం పెట్టిన చాలా బాగుందట. కొంచెం సాల్ట్ తక్కువైంది. తర్వాత నేను కలుపుకున్నా. మొత్తాన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత చిన్నగా పోపు వేసిన లైట్గా 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి జీలకర్ర ఆవాలు వేసి పోపుకేసిన తర్వాత పిల్లలకు కలిపి పెట్టిన అన్నము చాలా బాగుందని తిన్నారు అందరూ. అంతే ఇక
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. Hello guys.